ఎందుకు నవ్వుతారు? నవ్వితే తంటాను అందరినీ. మళ్ళీ ఆడతాను. తగిలిందిరా, తగిలిందంటే తగిలింది. రే గోపి, గాలిపటం ఇరుక్కుపోయిందిరా, తెచ్చిపెట్టవా? నేను చాను బో. చాక్లెట్ ఇస్తాను, తెచ్చిపెట్టరా. నేను గోళీలు ఆడుకుంటున్నాను. చాక్లెట్ ఇస్తావా? చాక్లెట్ ఇస్తాగా. నిజంగా చాక్లెట్ ఇస్తావా? ఇస్తాగా. ఎక్కడ గాలిపటం? అదిగో ఆ ఇంటి మీద. అది మామయ్య ఇల్లు, ఆయన కొట్టారు. వద్దు వద్దు. ఎలాగో తీసుకురారా, చాక్లెట్ ఇస్తా అన్నాగా. చూపో, నిజంగా ఇస్తాగా. ఇస్తా. చాక్లెట్, చాక్లెట్. హలో కన్నే. అలాగే అలాగే, నువ్వెక్కు. ఏంట్రా జరిగింది? సాగ పెట్టుకుని నీకు వాడికి పెళ్లి జరిపించదురా. పెళ్ళా? ఎలా? తిన్నగా వాణి దగ్గరకు వెళ్ళిపో. వాణి, నేను గాలిపటం కోసం మీ ఇంటి మీదకి ఎక్కాను. అప్పుడే నువ్వు బట్టలు వేసుకుంటున్నావు. నేను నిన్ను బట్టలు లేకుండా చూసేశాను. ఎలాగా నేను నిన్ను బట్టలు లేకుండా చూసేశాను కాబట్టి నేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసాయి. అలా అబద్ధం చెప్తే వాణి ఒప్పుకుంటుందో చెప్పు తీసుకొస్తుందో? ఏ ఎర్రోడా, బట్టలు లేకుండా ఒక అమ్మాయిని ఎవరు చూశారని బయట తెలిస్తే ఆ పిల్లలు ఇంకెవరు పెళ్లి చేసుకోరు తెలుసా? అలా వాణితో అబద్ధం చెప్తే తప్పు కాదు. రే, వాణికి నీకు పెళ్లి జరగాలా వద్దా? జరగాలి. మరి నీలాంటి సమాజ్కి అలాంటి పిల్ల దొరకాలంటే ఇంతకంటే మంచి ఛాన్స్ లేదురా. పదరా పద. నాకు భయంగా ఉందిరా. భయపడితే పెళ్లిలో అవుతుందిరా పిచ్చడా. ఇదిగో మా కోపం వచ్చేస్తుంది, వెళ్ళిపోతున్నాం. చెప్పేస్తాను. బావా, నువ్వు నిజంగానే అలా చూసావా? అవును అని అనుకోకుండా అలా జరిగిపోయింది. నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నావు అనుకో, విషయం తెలిసిన తర్వాత ఎంత బాధపడతావు. అందుకే ఇప్పుడే నీకు చెప్పేస్తున్నాను. చూడు, ఇంకెవ్వరూ నేను పెళ్లి చేసుకోరు కాబట్టి నేనే నేను చేసేసుకుంటాను. ఏంటి? నిజంగానా బావా? నిజంగా. ఎంత మంచివాడివో బావా. పిచ్చడా, ఏంట్రా ఇంకా అక్కడే నిలబడ్డావు? రారా, ఏం కదలకంటున్నా? పదా, వాడితే చెప్దాం. పదా వచ్చేసాను. నాకు భయంగా ఉంది. భయపడితే పెళ్లిలో వద్దురా వెర్రడా. నువ్వు ముందు పదా, నేను ఉన్నాను కదా. నీకు భయం ఎందుకురా? వాణి, వాణి, వాణి. ఏంట్రా ఎర్రడా ఇలా వచ్చావు? రవీణ, నేను వాణితో పెద్ద మాటలు మాట్లాడాలి. కాస్త వాణిని పిలుస్తావా? ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఆ విషయం ఏంటో నాతో చెప్పు, వాణితో నేను చెప్తా. అవునులే, నాకు మాట్లాడడం చేత కాదని అమ్మ ఎప్పుడు తిట్టుంటుంది. నీకు ఇంగ్లీష్ అంతా బాగొచ్చుగా, అందుకని సంగతి ఏంటంటే నేను గాలిపటం తీయడానికి ఇంటిపైకి ఎక్కినప్పుడు వాణిని బట్టలు లేకుండా చూసేసాను. అవును రవీణ, బట్టలన్నీ లేకుండా చూసేస్తే ఇంకెవరు పెళ్లి చేసుకోరుగా, కాబట్టి వాణిని నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ నువ్వే చెప్పాలి. ఓహో, వాణి నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును రవీణ, వాణి నాకు చిన్నప్పటి నుంచి మరదలవుద్దిగా, బట్టలన్నీ లేకుండా చూశాను పాపం, కాబట్టి నేనే పెళ్లి చేసుకోవాలి. తప్పదంటావు? అంతేనంటావు? అవును. సరే, నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మంచి రవీణ, పెళ్లి వానికి నాకు పెళ్లి రోయ్, వానికి నాకు పెళ్లి, వానికి నాకు పెళ్లి. ఏంట్రా, ఎదురుంటి లోన్ లేడు, మన గవర్నమెంట్ ఇదిపోతున్నాడు.
మీరందరూ కలిసి అమాయకుడిని గుడ్డను బాదినట్టు బాస్తారు. కల్లో కూడా ఎవరికి అపకారం తలపెట్టని అమాయకుడే వీడిని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? నిన్ను కొట్టిన వాళ్ళు బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు, పురుగులు పట్టిపోతారు. ఎందుకు అన్న అలా కొట్టావు? నేను కొట్టి వదిలేశాను మాస్టారు. అదే మీరైతే చంపి పాటేస్తుండేవారు. అంత తప్పేం చేశాడు? ఎలా చెప్పను మాస్టర్ గారు? చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. మన వాణి బట్టలు మార్చుకుంటుంటే చూశాడట. ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే రేపు నలుగురికి తెలిస్తే దానికి పెళ్ళి అవుతుందా? నేను చేసిన తప్పని నన్ను క్షమించండి మాస్టర్ గారు. రోజ్ 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 రోజే పువ్వా. పిట్ట కోతకొచ్చింది రో. కాదు గురు, మేతకొచ్చింది. ఏంటి ఆమ్లెటా? కాదు, కోడి గుడ్డట్టు. ఏం తింటావా? తింటాను తింటాను. ఇది నీకు కాదురా, నా రంగి డార్లింగ్. మరి నాకు? నీక ఇది పట్టుకో. ఇది టమాటా సాసు, ఈ మిరపకాయలు. ఇది నాకు, ఇది నదుగా. అమ్మగారు వస్తున్నారు, రండమ్మా. ఎక్కడ అమ్మగారు? నీకు పిచ్చి పట్టిందా? బుడ్డి, ఏంటి దాచిపెడుతున్నావు? నేను చెప్పను చెప్పను. ఏది ఇలా ఇవ్వు. రక్తం ఎవరిది? చూసేసావా? ఏదైతే నువ్వు చూడకూడదు అనుకున్నానో అది కాస్త చూసేసావా? సంవత్సరం నుంచి రాత్రిపూట దాచిపెడుతున్న రహస్యం ఇది. అది మా గురువు గారి రక్తం. మా గురూజీకి టీబీ, క్షయ. నిజంగానా? నేను నమ్మను. నమ్మవా? అయితే ఓసారి ఇట్రా చూపిస్తా. చూడు ఎలా దగ్గుతున్నాడు. కళ్ళు కళ్ళుమని దగ్గుతాడు, బొళక్ బొళకుమని కక్కుతాడు. బుడ్డి, అది అంటురోగం కదా? అవును. పాపం గురూజీని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు కదూ. నీ తృప్తి కోసం పెళ్లి మాత్రం చేసుకో, కానీ ముద్దు మాత్రం పెట్టుకోవద్దు, అంటురోగం కదా. చిచి, అసలు దగ్గరికే రానివ్వను. వస్తున్నట్టున్నాడు, దగ్గరికి రానిస్తావా? ఆ మాట మీదే ఉండాలి. వస్తున్నాడు. వద్దు, దగ్గర వద్దు. నీకోసం ప్రేమతో నేను తిన్నా. రంగి కదా. ఇలాగే ఎన్నాళ్ళ నుంచి పాపం? 3 సంవత్సరాలు 3 ఏళ్ళు. అమ్మో, ఇన్నేళ్ళ నుంచి తిని నీలోనే దాచుకున్నావా? దాచుకోవడం ఏంటి? అప్పుడప్పుడు బయట కక్కుతూనే ఉన్నారు కదా. అవును పాపం, ఇందాక గుడ్లో చూశాను, చాలా రక్తం పోయింది. గుడ్డ రక్తమా? గుడ్డేంటి, రక్తం ఏంటి? అసలు నువ్వు చెప్పేది దేని గురించి? నీ మీద నాకున్న ప్రేమ గురించి. నేను చెప్పేది జబ్బు గురించి. జబ్బా? ఎవరికి? నీకే. నాకా? టీబీ సయ్యాను. నాకు టీబీ క్షయ? ఎవడా ఏదో చెప్పింది? ఇంకెన్నాళ్ళు బతుకుంటగా? అమ్మో, ఖచ్చితంగా ఇదా గుడి కడతానే. ఏడువాడు, ఎక్కడ వాడు? చంపుతారా? నాకు టీబీ క్షయ.